సుందరాకాండ తాత్పర్యం 25వ సర్గ. కఠినాత్ములైన ఆ రాక్షస స్త్రీలు అలా దారుణంగానూ పరుషంగానూ మాట్లాడుతుంటే వారి మాటలు విని సీత బోరును విలపించసాగింది. తన పాతివ్రత్య రక్షణ విషయంలో దృఢ సంకల్పంతో ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల కఠోరమైన మాటలు విని ఎంతో భయపడింది. మాటలు తడబడుతుండగా గద్గద స్వరంతో ఇలా పలికింది: ఒక మానవకాంత రాక్షసుడి భార్య కావడం ఎన్నటికీ పొసగదు. మీరంతా కలిసి నన్ను చంపి మీ ఇష్టానుసారం తిన్నా సరే, ముమ్మాటికి మీరు చెప్పినట్లు మాత్రం చెయ్యను. దేవకన్య వంటి ఆ సీతాదేవి రావణుడు భయపెట్టి ఉండడం వలన రాక్షస స్త్రీల మధ్య ఉన్నందున అమిత దుఃఖంతో బిక్కుబిక్కుమంటూ శాంతికి కరువై ఉంది. అరణ్యంలో తన మంద నుండి విడివడి ఒంటరి అయి తోడేళ్ల బారిన పడి బాధింపబడుతున్న లేడి వలె సీతాదేవి భయంతో వణికిపోతూ ముడుచుకుపోయి కూర్చుంది. శోకంచే మనసు వికలమైపోగా సీతాదేవి బాగా పుష్పించిన అశోక వృక్షపు పెద్దదైన కొమ్మను ఒకదాన్ని ఆలంబనగా పట్టుకొని భర్తను గురించే తదేకంగా ఆలోచించసాగింది. భర్తనే తలుచుకుంటూ కన్నీరు మున్నీరై విలపిస్తున్న సీతాదేవి కళ్ళ వెంట స్రవిస్తున్న అశ్రువుల ధారతో విశాలమైన ఆమె శరీరం పూర్తిగా తడిసిపోయింది. ఆమె శోకానికి అంతమే లేనట్లుంది. పెనుగాలి బాగా వంగిపోయి నేలను తాకుతున్న అరటి చెట్టులా సీతాదేవి రాక్షస స్త్రీల నుండి ఆపద వస్తుందనే భయంతో వణికిపోతూ పారిపోయిన ముఖం గలదై కానవస్తోంది. భయంతో వణికిపోతున్నప్పుడు సీతాదేవి పొడవైన ఒత్తైన జడ కూడా అటు ఇటు కదులుతూ పాకుతున్న పాములా అనిపిస్తోంది. ఒక వంక భర్త ఎడబాటు వలన కలిగిన దుఃఖంతో బాధపడుతున్న సీతాదేవికి మరో వంక రాక్షస స్త్రీలు భయపెట్టడంతో ఆ దుఃఖం కట్టలు తెంచుకోగా ఆమె నిట్టూర్పులు విడుస్తూ ఏకధారగా కన్నీరు కారుస్తూ ఇలా విలపించింది. దుఃఖంతో కుమిలిపోతున్న సీతాదేవి ఆ రామ, ఆ లక్ష్మణ, ఆ అత్తయ్య కౌసల్య, ఆ సుమిత్ర అంటూ రోధించసాగింది. ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ తాను మరణించకోరినప్పటికీ కాలం ఆసమన్నమయ్యే వరకు మరణం సంభవించదు అని పండితులు వచిస్తారు. రాముని ఎడబాటుకు గురే ఇలా క్రూరమైన రాక్షస స్త్రీలచే పీడింపబడుతూ కూడా ఇంకా జీవించే ఉన్నానంటే పండితులు పలికిన పై మాటలో ఎంత సత్యం ఉందో కదా. అంటే వాళ్ళంత బాధిస్తున్నా ఆవిడ చావలేకపోతుంది కదా, అంటే రాసిపెట్టినప్పుడే చనిపోతాము అని ఆవిడ కూడా అనుకుంటుందట. సముద్ర మధ్యంలో తుఫాను గాలిలో చిక్కుకున్న సరుకుల ఓడ మునిగిపోయినట్లు కించిత్ పుణ్యమే సంపాదించుకున్న దీనురాలైన నేను అనాథ వలె అంతరించిపోతాను. జలప్రవాహం తాకిడికి కూల్చివేయబడిన ఏటి గట్టుల ఈ రాక్షస స్త్రీలకు వశవర్తినై నా భర్త అయిన రాముని దర్శనానికి నోచుకోని కారణంగా వాటిల్లిన శోకంతో కుంగిపోతున్నాను. వికసించిన పద్మాల వంటి నేత్రాలు గలవాడు, సింహంలా టీవీగా నడిచేవాడు, కృతజ్ఞత గలవాడు, ప్రీతిగా మాట్లాడేవాడు అయినా నా నాథుని దర్శనం కేవలం ధన్యాత్ములకు మాత్రమే లభిస్తుంది. ప్రాణాంతకమైన విషం మింగిన తర్వాత జీవించడం ఎంత కష్టమో ఆత్మవిధుడైన రాముని ఎడబాసి ఇంకా నేను జీవించడం కూడా అంతే కష్టం. పూర్వజన్మలో నేను ఎంతటి మహాపాపానికి ఒడిగట్టి ఉంటానో కదా, అందుకే ఇప్పుడు దారుణము భయంకరము అయిన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడు సీతాదేవి. రాక్షస స్త్రీల కట్టుదిట్టమైన కావలిలో ఉన్న నేను రాముని చూడగలగడం కూడా అసాధ్యమే కనుక శోక సాగరంలో మునిగి ఉన్న నేను మరణింపకోరుతున్నాను. మానవ జీవితం, అందులోనూ పరాధీనమైన జీవితం ఎంత హేయమైనది. పరాధీనమైన జీవితంలో కోరినప్పుడు మరణించే స్వాతంత్రం కూడా మృగ్యం, అంటే అసాధ్యం. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ సీత చెప్పనలవిగానే దిగులుకు లోనైంది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 25వ సర్గ తాత్పర్యం సమాప్తం.